వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు చేస్తున్న సేవలు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ ట్రెజరర్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం వరంగల్ నగరంలోని కరీంబాద్లో జరిగిన డాన్ టు డస్క్ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నిర్వహించిన సేవా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ వీసీఐ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డైమండ్ కేసీజీఎఫ్ రవిచంద్రన్ ఆదేశాల మేరకు మొదట వీధి వ్యాపారులకు గొడుగుల వితరణ, చిరు వ్యాపారులకు తోపుడు బండ్ల వితరణ, పోలీసులకు టవల్స్, మాస్కుల పంపిణీ, అందులకు చేతికర్రల పంపిణీ, తాము మరణించిన అనంతరం ఆర్గన్ డొనేట్ చేసేవారి నుండి పత్రాల సేకరణ, ప్రభుత్వ పాఠశాలలకు వాటర్ ట్యాంకుల వితరణ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఆర్యవైశ్యులు సేవే పరమావధిగా సేవ చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ ప్రాంతంలో ఉండే వారికి స్థానికులు సేవ చేస్తే ఎంతో గుర్తింపు ఉంటుందని, ప్రతి ఒక్కరూ సేవ చేయడం అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గెస్ట్ ఆఫ్ హానర్గా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ గుమ్మడవెల్లి నారాయణ, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి శ్రీనివాసులు, డిస్ట్రిక్ట్ V101A గవర్నర్ గోల్డెన్ కేసీజీఎఫ్ గంప సాంబమూర్తి, గోల్డెన్ కేసీజీఎఫ్ రీజియన్ చైర్పర్సన్ పొద్దుటూరి గౌరీశంకర్, రీజియన్ సెక్రటరీ సామమూర్తి, జోన్ చైర్మన్లు ఎం నవీన్ కుమార్, జి వెంకటేశ్వర్లు, పి శ్రీధర్, వాసవి క్లబ్ కేసీజీఎఫ్ వరంగల్, గోల్డెన్ కేసీజీఎఫ్ వనిత వరంగల్, వాసవి క్లబ్ స్మార్ట్ సిటీ వరంగల్ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గెస్ట్ ఇప్పుడు మనతో ఉన్నారు. శ్రీను గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి, ఎలా అనిపిస్తున్నది మరి ఇలా మీరందరూ కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి ప్రజలకు అందరికీ సేవలు అందిస్తున్నారు, ఎలా అనిపిస్తున్నది? చాలా హ్యాపీగా ఉందండి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారు ఈ సంవత్సరం 2024 ఈ డాన్ టు డస్క్ ప్రోగ్రాంలోని మేము వచ్చింది విశాఖ జిల్లా పాడేరు నుంచి వరంగల్ జిల్లాకి మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ పంపడం జరిగింది. సుమారు 3 రోజుల పర్యటనలో 400 కిలోమీటర్ల పర్యటన జరిగింది. సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు వ్యయం కూడా జరిగింది. ప్రతి క్లబ్ మ్యాక్సిమం 25 క్లబ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పటి వరకు 23 క్లబ్స్ తిరగడం జరిగింది. సుమారు 12 తోపుడు బళ్ళు, అలాగే ఒక 50 నుంచి 60 వరకు గొడుగులు ఇవ్వడం జరిగింది. అలాగే వృద్ధులకి చీరలు, అలాగే ఒక 4-5 స్కూల్లోని బుక్స్, స్టేషనరీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ట్రాఫిక్ ఉన్న వాళ్ళకి మాస్కులు, టవల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కడ ఏం ప్రాబ్లం వచ్చినా చూసుకున్నారు. అలాగే మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారు ఈ సంవత్సరం పెట్టిన ఈ టాస్క్లోని ఏ క్లబ్ ప్రెసిడెంట్ అయితే ఈ కార్యక్రమాన్ని చేస్తారో ఆ క్లబ్కి 7,500 రూపాయలు సబ్సిడీ కింద తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లోని పేద ఆర్యవైశ్యులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనే స్కీమ్ ఉంటుంది. ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లోని 25,000 రూపాయలు ఒక చిరు వ్యాపారస్తుడికి ఇస్తే అది 10 నెలల్లోని ఒక్క నెలకి 2,500 రూపాయలు చొప్పున 10 నెలల్లో క్లియర్ చేయాలి. అలాగే ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు విజయనిధి అనే ఒక 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకి 25,000 రూపాయలు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అది తిరిగి క్లబ్ ప్రెసిడెంట్ రికమెండేషన్ తోటి ప్రతి నెల 2,500 చొప్పున ఆ అమౌంట్ క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఎవరైతే మనం చనిపోయిన తర్వాత అవయవాల దానం చేస్తామో ఈ సంవత్సరం డాన్ టు డస్క్లో ప్రత్యేకంగా పెట్టారు అవయవాల దానం. ఈ ప్రోగ్రాం జరిగినప్పుడు ఇక్కడ సుమారు ఈ 25 క్లబ్ల నుంచి 70 మంది వరకు ముందుకు వచ్చి అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. మనం తదనంతరం చనిపోయిన తర్వాత మా అవయవాలు దానం చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లోని ప్రతి సంవత్సరం బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, ఐ బ్యాంక్ ఉంటుంది. ప్రతి కార్యక్రమం కూడా క్యాలెండర్ ప్రకారం జరుగుతుంది. మా వైసెస్ చేసే ప్రతి కార్యక్రమం కూడా ఎవరికైనా పైకి ఇచ్చే విధంగా ఉంటుంది. ఈ డాన్ టు డస్క్ ప్రోగ్రాంలో ఈ జిల్లాలో సుమారు 7 రీజన్లు ఉన్నాయి. 7 రీజన్ల నుంచి సుమారు 60 క్లబ్స్. ప్రతి రీజన్ నుంచి మ్యాక్సిమం తోపుడు బళ్ళ గొడుగులు అన్నీ కూడా పేద ఆర్యవైశ్యుల నుంచి అందరికి కూడా పంపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని అక్కడి నుంచి పంపించిన మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. సార్, మరి మీరు ఇన్ని సేవలు చేస్తున్నారు కదా, అసలు మీ నుంచి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా? మరి ఖచ్చితంగా ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఎవరు కూడా ఏం చేయలేమమ్మా. ఎందుకంటే మేము వ్యాపారం చూసుకోవాలి, మా పిల్లల చదువులు చూసుకోవాలి. అవన్నీ చూసుకుంటూనే సర్వీస్ చేయడం ముందుకు వచ్చాం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ సామమూర్తి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఎలా అనిపిస్తున్నది ఇలా ప్రజలకు సేవ చేస్తుంటే? ఎలా అనిపిస్తున్నది? అసలు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్
అనగానే ఏంటంటే ఫస్ట్ దీనిలో సభ్యులు ఎవరు చేరినా కూడా ఫ్రెండ్షిప్, ఫెలోషిప్, సర్వీస్ ఈ 3 కాన్సెప్ట్తో చేస్తామమ్మా. ఏదైనా కూడా సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఇవి కూడా మాకు బయట దేశాల నుంచి ఇక్కడికి వచ్చాయి, అంటే మా వేరే ఆర్గనైజేషన్స్, కానీ మా ఆర్గనైజేషన్ మాత్రం ఇక్కడ మన తెలంగాణలో పుట్టి బయట దేశాలకు కూడా విస్తరించింది. ఈవెన్ యూఎస్లో కానీ బయట దేశాల్లో కూడా మనకు క్లబ్బులు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడున్న 2000 క్లబ్లు అని చెప్పారు కదా, అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఈవెన్ మహారాష్ట్రలో కూడా ఉన్నాయి ఈ క్లబ్బులు. ఇవన్నీ కూడా ఏంటంటే సేవా కార్యక్రమాలతో పాటు బయట మామూలుగా ఈ సేవా కార్యక్రమాలు కూడా ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలలు చేయమని చెప్తారు. విద్యానిధికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రతి సంవత్సరం కూడా ప్రతి క్లబ్కు కూడా సుమారు మాకు మొన్న వచ్చాయి ఇక్కడ నోట్ బుక్స్ ఇవ్వడానికి, అంటే ఈ డాన్ టు డస్ కార్యక్రమంలో నోట్ బుక్స్ సుమారు ఒక 7,000 బుక్స్ ఇక్కడ రావడం జరిగింది. ఆ బుక్స్ కూడా ప్రతిదీ కూడా ప్రభుత్వ పాఠశాల పంపిణీ చేయడం జరిగింది. అంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాల ఉండే ప్రతి పేద విద్యార్థి కూడా మాకు జాతరంతా తయారు చేసే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరిగింది. అట్లాగే ఈ డిస్టిక్ అంటే డిస్టిక్ V101 మాది అంటారు. ఇట్లాగా డిస్టిక్స్ మొత్తం 31 ఉంటాయి జిల్లాలు. ఆ 31 జిల్లాలో మా జిల్లాలో 62 క్లబ్బులు ఉన్నాయి. ఇప్పటివరకు కూడా ఈ యొక్క డాన్ టు డస్ కార్యక్రమాల్లో సుమారు 20 నుంచి 25 లక్షల వరకు మనం వెచ్చించి పేదలకు సేవ జరిగింది. ఆ సేవలు కూడా ఏంటంటే మెయిన్గా వీధి వ్యాపారస్తుల గురించి, తర్వాత ఈ తోపుడు బండ్లు వాళ్ళ గురించి, తర్వాత బుక్స్ అంటే మామూలుగా స్కూల్స్ గురించి ఇట్లాంటి కార్యక్రమాలు ఇవ్వండి. అట్లాగే అవేదాన గురించి మనకు చెప్పాడు. అది అన్ని ముఖ్యంగా ఉద్దేశం అంటే ఈ సంవత్సరంలో మా అధ్యక్షుల వారు ఏంటంటే ఎవరైనా కూడా ఏ అధ్యక్షులు కానివ్వండి మా దాంట్లో పదవి ఓన్లీ 1 ఇయర్ ఉంటుంది. ఓన్లీ 1 ఇయర్. ఆ 1 ఇయర్లోనే మన టాలెంట్ చూపెట్టి మన సేవాకారం నిర్వహించుకోవాలి. ఆ సందర్భంగా మా అంతర్జాతీయ అధ్యక్షుల వారు ఏం చేశారంటే ఈ సంవత్సరము ఒక వైబ్రెంట్ ఏరియాగా అంటే ఏదైనా ఒక రికార్డ్ క్రియేట్ చేయాలని చెప్పి ఏం చేశారంటే ఒకే రోజు 25th అక్టోబర్ ఉంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు. అంటే సుమారు ఒక 40 యూనిట్స్ మనకు. అట్లాగే జూలైలో మామూలుగా మనకు సీడ్ బాల్స్ అంటే మీకు ఐడియా ఉందనుకుంటా. ఆ సీడ్ బాల్స్ 1 సీడ్ బాల్స్ కూడా అందరితో పంపిణీ చేయించారు. అంటే మామూలుగా పొలాల్లో వేస్తే అవి ఆటోమేటిక్గా వృక్షాలు పెరుగుతాయి. అట్లాంటి కార్యక్రమాలు మా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఒక మంచి కార్యక్రమాలు అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక కార్యక్రమాన్ని తీసుకోవడము, దాంట్లో మనకు పబ్లిక్కి సేవ చేయడం. మాకేంటంటే మేము డబ్బులతోని మాకెవరే ఉన్నది, మా డబ్బులతోని మేము పెట్టి సేవ చేస్తుంటాం. అదొకటి మాకు ఇంపార్టెంట్ అండి. చాలా చక్కగా నిర్వహిస్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడంలో మాకు కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పాను ఫెలోషిప్, ఫ్రెండ్షిప్ అండి. ఇప్పుడు వారికి కూడా అనకాపల్లి నుంచి వచ్చారు, మా వయసులే కానీ మాకు తెలియదు. కానీ ఈ వాసవి క్లబ్ ద్వారా అట్లాంటిది మాకు అన్ని రాష్ట్రాల నుంచి మాకు ఫ్రెండ్స్ అయ్యారు, రిలేషన్స్ అయ్యారు. నాకు అన్ని ఇక్కడ ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా నాకు ఏ అవసరం పట్టే కూడా మాట్లాడితే వాళ్ళకి అవసరం పడితే మనం చేస్తాం. ఇట్లాంటివి కూడా తిరుగుతారు. అంటే మనకేంటంటే స్వలాభం కోసం కొంత, సర్వీస్ కోసం కొంత, ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి చాలా చక్కగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం నేను గంపా సామమూర్తి గవర్నర్గా ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది. మా అందరికీ కూడా జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. చాలా చక్కగా ఉందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు మన వరంగల్లో ఎంతమంది మీ సేవ పొందారు? ఎంతమంది అంటే దీనికి మన కౌంటర్ ఉండదమ్మా. ఇప్పుడు సుమారు ఈజీగా ప్రతి క్లబ్ నుంచి కూడా సుమారు ఒక 100-200 మంది తీసుకుంటూ ఉంటారు. అంటే బుక్స్ కానివ్వండి, బట్టలు కానివ్వండి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో ఇప్పుడు మా అధ్యక్షుల వారి వెడ్డింగ్ డే వస్తుందండి. ఆ రోజు మా పేదవారికి చీరలు కానివ్వండి, బట్టలు కానీ పెట్టుతాం. ఇట్లాంటి మొత్తం సంవత్సరం మొత్తంలో కనీసం ఒక 20-30 జరుగుతుంది ఇట్లాంటి కార్యక్రమం. కాబట్టి చాలామందికి మేము చేస్తుంటాం. దాన్ని బట్టి ఏంటంటే కొంతమందికి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఈవెన్ మేము పేదవారికి ఇప్పుడు వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ ఎట్లాగైతే వారికి పెన్షన్ ఇస్తున్నారో మేము కూడా ప్రతి క్లబ్లో కూడా కనీసం 10 నుంచి 20 మందికి ఒక్కొక్కరికి 300 నుంచి 500 రూపాయలు పెన్షన్ ఇస్తాం పేదవాళ్ళకి. ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చక్కగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీ నుంచి అంటే సేవ పొందాలంటే ఇప్పుడు వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే మీ నుంచి ఎలా కాంటాక్ట్ అవ్వాలి మిమ్మల్ని? వాసవి క్లబ్లో సభ్యులు ఎవరైనా కాంటాక్ట్ అయినా పర్లేదమ్మా. వాళ్ళు ఏంటంటే ప్రెసిడెంట్ చెప్తారు. ఆ ప్రెసిడెంట్ నుంచి మాకు రీజన్ చైర్మన్ గారు ఉంటారు. అక్కడి నుంచి మా గవర్నర్ గారికి వస్తుంది. మా దగ్గర నుంచి అంతర్జాతీయ అధ్యక్షుడికి వెళ్తుంది. కాబట్టి దాంట్లో మా పరిధిలో ఏది ఉన్నా కూడా తప్పకుండా చేస్తాం. మరి విన్నారు కదా, కేవలం వైశ్యాస్ మాత్రమే కాదు, అంటే ఈ వైశ్యాస్ అందరూ కలిసి అంటే పేద ప్రజలకు అందరికీ కూడా సేవా కార్యక్రమాలు అనేది వీళ్ళు అందజేస్తున్నారని వారైతే చెప్తున్నారు. కెమెరామెన్ కౌశిక్తో సంతోషి, NSR న్యూస్ వరంగల్.